ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతను మరింత పెంచాల్సి ఉందా లేక ఉన్నది సరిపోతుందా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పర్యటనలో పవన్ చుట్టూ జరుగుతున్న వరుస ఘటనలు ఆయన భద్రతలో డొల్లతనం ఉందనే విమర్శలకు కారణమవుతున్నాయి. పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి బెదిరించడం, పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్, తాజాగా పవన్ నివాసంపై డ్రోన్ కలకలం ఘటనలతో జనసేన క్యాడర్లో ఆందోళన ఎక్కువైంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఘటనలను సీరియస్ గా తీసుకుని పవన్ భద్రతపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. పవన్ కు ఇప్పటికే ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. ఎన్నికల ముందు వరకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమైన పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే నక్సల్ ప్రభావితం ఉన్నటువంటి మన్యం ప్రాంతాల్లో గిరిజనులుండే నివాసాల దగ్గరకు రోడ్లు లేకపోతే కాలినడకన కూడా వెళ్తున్నారు. ఇదంతా కొంత డేంజరస్ రూట్ గా పోలీసుల రికార్డుల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం నేరుగా గిరిజనుల సమస్యలను తెలుసుకునేందుకు వారి దగ్గరకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొనడం కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ గా సూర్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ తోనే రోజంతా ఉన్నా సరే గుర్తించకపోవడంతో భద్రతా వైఫల్యం బయటపడింది. పవన్ పర్యటన అయ్యాక ఫేక్ ఐపీఎస్ అధికారి గురించి సమాచారం అందుకున్న పోలీసులు సూర్యప్రకాష్ అరెస్ట్ చేశారు. సూర్యప్రకాష్ పవన్ ఏమైనా చేసుంటే అనే ఆలోచనే అధికారులను కలవరపాటు గురిచేసింది. గత వారంలో పవన్ కళ్యాణ్ విజయవాడలో బుక్ ఫెస్టివల్ కు వెళ్లగా అక్కడ అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై నిర్వాహకులను ఆరా తీశారు. పవన్ బుక్ స్టాల్ లో ఉన్నప్పుడు ఘటన జరగడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఇక గత ఏడాది డిసెంబర్లో పవన్ ఓఎస్టీ వెంకటకృష్ణకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందినటువంటి నూకా మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసినట్టుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కూడా పవన్ కళ్యాణ్ భద్రతపై చర్చ జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా పవన్ నివాసం, పార్టీ కార్యాలయం పైన, మంగళగిరి జనసేన ఆఫీస్ పై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ జరుపుతోంది. పవన్ భద్రతలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఆయన భద్రతపై చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ఎక్కువగా జిల్లాల పర్యటన నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా పిఠాపురం నుంచి గ్రామాల పర్యటనకు వెళ్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ భద్రతపై మరింత ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పవన్ నివాసంపై ఎగిరింది డ్రోనా కాదా అనేది విచారణ జరుగుతోంది. మరొక రోజు సమయం కావాలని విచారణ అధికారులు కోరినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. నకిలీ ఐపీఎస్ అధికారి పవన్ పర్యటనలో పాల్గొనడంలో కూడా భద్రతా వైఫల్యం లేదన్నారు డీజీపీ. వరుస ఘటనలతో మాత్రం జనసేన క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కూడా పవన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలనే దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం.